బ్రహ్మమనగా వేరే పరదేశమున లేదు. బ్రహ్మమనగా చూడు బట్టబయలు తనకు తానే బ్రహ్మ తారకమౌనయ కాళికాంబ హంస కాళికాంబ. ఈ పద్యము ఆటవెలుదిలో మా కులగురువు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన జీవిత చరిత్ర కాలజ్ఞానంలో వివరించడం జరిగింది. ఆటవెలుదిలో చెప్పినటువంటి ఈ పద్యము చాలా పరమార్థం ఉంది. బ్రహ్మ పరబ్రహ్మ అది ఎక్కడో లేదు, వేరే పరాయి దేశంలో వేరే దేశంలో కూడా ఎక్కడ లేదు, మనలోనే ఉంది. మన అంతర్గతంగా ఆత్మశక్తిలో మన శరీరం లోపల ఉన్న ఆత్మలోనే పరబ్రహ్మ ఉన్నాడు. ఆ పరబ్రహ్మను దర్శనం చేసుకోవడానికి మనమే దర్శనం చేసుకోవాలి. పరబ్రహ్మ సాక్షాత్తు మన లోపలలోనే అంతర్గతంగా ఉన్నాడు, ఆత్మజ్యోతి రూపంలో ఉన్నాడన్న విషయము ఆటవెలది మకుటంతో ఆటవెలది పద్యాన్ని మా కులగురువు అయిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞానంలో వివరించారు. ఈ పద్యం ఈ విధంగా ఉంటుంది. బ్రహ్మమనగా వేరే పరదేశముగా లేదు, అంటే వేరే దేశంలో లేదు. బ్రహ్మమనగా చూడు బట్టబయలు ఏ విధంగా తెలుసుకోవాలి అనేది. తనకు తానే బ్రహ్మ తారకమౌను, తనకు తానుగా బ్రహ్మ తానే అన్న విషయాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. భగవంతుడు కూడా ఈ విధంగా చెప్పాడు. పరబ్రహ్మను తెలుసుకోవడం ఈ విధంగా తెలుసుకోవాలన్న విషయం చెప్పాడు. శ్రీకృష్ణుడు కూడా, జగద్గురు అయిన శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో కూడా ఈ విధంగా చెప్పాడు. విగ్రహాల రూపంలో, ఫోటోల రూపంలో భగవంతుణ్ణి దర్శించమని నేను చెప్పలేదు. భగవంతుణ్ణి దర్శించాలంటే భగవంతుడు, పరబ్రహ్మ అయిన భగవంతుడు సృష్టిలో మానవులను సృష్టించాడు. మానవులను సృష్టించి ఆ పరబ్రహ్మ తనను తాను ఈ మానవుల రూపంలో చూసుకోవాలని ఒక మిర్రర్ లాగా, ఒక ప్రతిబింబం లాగా పరబ్రహ్మ తనకు మానవులను సృష్టించాడు, దేవతలను సృష్టించాడు, ఇంకా అన్ని జీవరాశులను, రాక్షసులను కూడా సృష్టించాడు. వాళ్ళందరిలో తనను చూసుకోవాలని ఆ విధంగా సృష్టి చేశాడు. ఆ సృష్టిలో ఉన్నటువంటి మనుషులు, జంతువులు, అన్ని జీవరాశులన్నీ కూడా పరబ్రహ్మను, వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంలో ఉన్న పరబ్రహ్మను తెలుసుకోవాలన్న విషయాన్ని, సాక్షాత్తు ఆ పరబ్రహ్మ ఏ విధంగా సాక్షాత్కారం తెలుసుకోవాలన్న విషయాన్ని జగద్గురు అయిన శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు. అదే విషయము మళ్ళీ 400 సంవత్సరాల క్రితము మా కులగురు అయిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞానంలో వివరించాడు. ఈ కాలజ్ఞానంలో కాళికాంబ హంస కాళికాంబ అనే మకుటంతో కాళికాంబ హంస కాళికాంబ అనే శతకము పద్యంలో ఆటవెలది ఛందస్సులో, ఈ పద్యం ఆటవెలది ఛందస్సులో ఉంది. ఈ ఆటవెలది ఛందస్సులో ఈ విధంగా పరబ్రహ్మను ఏ విధంగా దర్శించుకోవాలన్న విషయాన్ని, పరబ్రహ్మను మన లోపలనే ఉన్న ఆత్మస్వరూపంలో ఉన్న పరబ్రహ్మను ఏ విధంగా దర్శించుకోవాలన్న విషయాన్ని మా కులగురువు అయిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పాడు. ఆయన దర్శించాడు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడైనా కూడా మా కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన ఈ కాలజ్ఞాన పుస్తకము మీరు ఎప్పుడైనా చదివి ఉంటే, ఈ పద్యము ఆటవెలుదిలో ఛందస్సులో చెప్పిన ఈ కాళికాంబ హంస కాళికాంబ పద్యం మీరు ఎప్పుడైనా చదివి ఉంటే, లేదా మీరు ఎప్పుడైనా కూడా ధ్యానంలో, అంటే మెడిటేషన్లో ఉన్నప్పుడు మీకు ఈ విధంగా అనుభవపూర్వకంగా తెలిస్తే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ ఈ వీడియో మీకు షేర్ చేసి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి. అలాగే నేను ప్రారంభించిన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రారంభించిన సనాతన్ ఛానల్ను మీకు కింద ఈ విధంగా ఇస్తున్నాను, ఐడి, సనాతన్ ఛానల్ ఐడి. మీరు ఈ సనాతన్ ఛానల్ను ఐడిని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నా సనాతన్ ఛానల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి.